దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వీక్షిస్తున్న నా తోటి దేవజనులకు, పరిశుద్ధులకి నా హృదయపూర్వక షలోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. చాలా సంతోషం అండి. చాలామంది కామెంట్స్ ద్వారా, ఫోన్ కాల్ చేసి అయ్యా మీ వాక్యం ద్వారా బలపరచబడుతున్నాం అంటూ ఫోన్ ద్వారా చెప్తున్న ధ్యానముకి ఆ దేవాతి దేవుడికి మహిమ కలుగాక. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మరి పరిశుద్ధ గ్రంథము తెరిచి లూకా సువార్త 2వ అధ్యాయము 32వ లేఖనం. నాదా, ఇప్పుడు నీ నా మాట చొప్పున సమాధానంతో నీ దాసిని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూస్తుంది. వావ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్న మాట, ఆయన రక్షణని కనులారా చూస్తుంది. ప్రియ సంగమా, నీ జీవితంలో, నా జీవితంలో ఆయన రక్షణ నువ్వు చూసావా? ఆయన వెలుగును నువ్వు చూసావా? నా కుటుంబీకులు ఒత్తిడి చేశారు, మా బంధువులు ఒత్తిడి చేశారు, రక్షణ పొందు, రక్షణ పొందు. ఆ రక్షణ అనేది ఏమో తెలవకుండా, ఆయన మహిమ ఇటు తెలవకుండా ఒకవేళ బాప్తిసానికి రెడీ అవుతున్నావా? అసలు రక్షణ ఏంటి అంటే, నశించిపోతున్న ఆత్మలు అనగా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు. ఈరోజు నీ జీవితంలో రక్షణ ఉన్నదా? కన్నులారానే రక్షణ చూసేది అంటాడు. నువ్వు చూసి ఏం చేస్తున్నావు? కన్నులారనే రక్షణ నేను చూసాను. మరి చూసిన వాటికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు రక్షింపబడ్డావే, నువ్వు ప్రభునామాన్ని అంగీకరించి తెలుసుకున్నావే, తెలుసుకున్న నువ్వు 10 మందికి ఆ రక్షణ గురించి చెబుతున్నావా? 10 మందికి ఆ రక్షణ ఎట్టిదో, ఆ రక్షణ వల్ల కలిగే లాభం ఏమిటో, రక్షణ పొందటం వల్ల ఏమి కలుగుతుందో, ఆ రక్షణ తీసుకోవడం వల్ల నీ జీవితానికి ఏ మేలు కలుగుతుందో, ఆ రక్షణ తీసుకోవడం వల్ల నీ జీవితానికి ఏ శాంతి కలుగుతుందో అన్న విషయం నువ్వు చెబుతున్నావా బిడ్డ? నీ రక్షణ కనులారా చూచితిని అని మాట్లాడుతున్నా. ఈరోజు రక్షణ పొందటమే కాదు, నీవు రక్షణ కళ్ళారా చూసిన నీవేం చేయాలి తెలుసా? 10 మందికి పంచాలి. నీ జీవిత సాక్ష్యమే 10 మందికి రక్షణగా మలచబడాలి. నీ యొక్క యాటిట్యూడ్ పక్కన పెట్టి దేవుని పరిశుద్ధ గ్రంథము పట్టి నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ కనుదృష్టి ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ తలంపుల ద్వారా ఎదుటి వ్యక్తికి రక్షణ కలిగించేదిగా ఉండాలి. అదే నువ్వు రక్షణ కళ్ళారా చూస్తుంది అన్న మాటకు ఒక విలువ. ఈరోజు నువ్వు చూసావా? కళ్ళారా చూసావా రక్షణని? రక్షణ పొందాం, బాప్తిసం తీసుకుందాం, ఇన్నఫ్ కాదో? అది ఎంత మాత్రము బాధ్యత కాదు బిడ్డ. నీ బాధ్యత ఏంటంటే, నీవు పొందుకున్న రక్షణను, నీవు తెలుసుకున్న దేవుడు, నువ్వు పొందుకున్న దేవుడు మహిమను, నువ్వు కళ్ళారా చూసిన దేవుడు వెలుగును 10 మందికి గాస్పెల్ అనగా సువార్త ప్రకటించాలి. ఆయన క్రియలను కళ్ళారా 10 మందికి తెలియచాలి. ఆయన సూచక క్రియలు, ఆయన మహత్కారములు, ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన యొక్క మహిమ కార్యములను 10 మందికి కళ్ళారా తెలిసినప్పుడు, అప్పుడు నీవు నీ రక్షణని కళ్ళారా చూస్తున్న దానికి ఒక విలువ. నీ రక్షణ పొందుతున్న కళ్ళారా చూస్తుని దేవుడు మహిమ కాదు బిడ్డ, అది స్వార్థం అవుతుంది. నువ్వు స్వార్థంగా జీవిస్తే నువ్వు తీసుకున్న చూసిన రక్షణకి, నువ్వు పొందుకున్న మహిమకి వాల్యూ ఉండదు.
నువ్వు పొందుకున్న రక్షణని నువ్వు కళ్ళాలు చూస్తున్న రక్షణని నువ్వు పొందుకున్న దేవుని మహిమని ఆయన వెలుగుని 10 మందికి తెలియజేయటమే నీవు నిజంగా దేవుని రక్షణ పొందుకున్నావు చూసావన్నాను. ఒకవేళ ఒత్తిడి వల్ల బాప్తిసం తీసుకోవడానికి రెడీ అవుతున్నావా? ఒకవేళ ఒత్తిడి వల్ల దేవుని మహిమను పొందుకోవడం సిద్ధంగా అవుతున్నావా? అదేలా విలువ ఉంటుంది బిడ్డ. ఈ ఉదయం ప్రభు అంటున్నాడు, ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద ఒక వాక్యం ఏమి తెలుసా? నీ రక్షణ నీ కళ్ళారా చూస్తున్న మాట్లాడుతున్నా. చూసిన ఈ భక్తులు, చూసిన ఈ వ్యక్తులు మౌనంగా ఉంటారా? ప్రచారం చేశారు. జీవము గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువా మన పాపముల కోసము, మన దేశముల కోసము, మన కొరకు తనకు తానుగా అప్పగించుకొని ప్రాణము పోయేంతగా అప్పగించుకొని బలైపోయిన ఈ గొర్రె పిల్ల సజీవుడమైన దేవుడని వాళ్ళు కళ్ళారా చూస్తున్న రక్షణను వాళ్ళు పొందుకున్న మహిమని 10 మందికి తెలియజేశారు. ఈ ఉదయం బిడ్డ భయపడుతున్నావేమో? నా సిద్ధంగా ప్రభువా నేను కూడా ఇక్కడ పొందుకున్న రక్షణ కళ్ళారా చూస్తున్న రక్షణ నీ మహత్కారం ఆశ్చర్యకరము తెలియపరుస్తాను సిద్ధంగా ఉంటే మనందరం కోసం ప్రభు పాదం పట్టుకుని వెళ్ళాడు. అత్యంత కృపగల మహాపరిశుద్ధాత్మ తండ్రి ఈ పాదములకు ముందు స్తోత్రం. నీ రక్షణ కళ్ళారా చూస్తున్న మాటలు చూసిన మేము మౌనంగా ఉండగా 10 మందికి పంచుకొని అనేక మంది రక్షణను కనిపించి నీ వెలుగులోని కనిపించి చీకటి వాళ్ళ దగ్గర నుంచి పారదోసి ప్రభా నీ బిడ్డను నీ వైపు కృప దయచేస్తున్నాను. క్రీస్తు అన్న ప్రతిమలాడు పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ షలోమ్.